ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఉదయకాల సమయం మన కలిసి దేవుని స్తుతించడానికి దేవుడు కృప ఇచ్చినారు. ఉదయకాలపు కృపా వాక్యంలోనికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మన దేవుడు సజీవుడు, మన దేవుడు అద్భుతకరుడు, మాట తప్పని దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలను రాత్రియు పగలు కాపాడిన దేవుడే. ప్రాణం పెట్టి రక్తం ధరగా చెల్లించి తన పిల్లలుగా మార్చిన మన కొరకు అద్భుతములు చేయగలిగిన నమ్మదగిన దేవుడవై ఉంటున్నారు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈ ఉదయమున మన జీవితంలో మేలులతో తృప్తిపరచుటకును మనల్ని నడిపించడానికి సమర్థుడవై ఉన్నాడు. నీకు అసాధ్యమై ఉండొచ్చు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా. దేవుడిని జీవితంలో నూతనమైనదొకటి చేయబోచున్నారు. నీకు సాధ్యం కాదని చెప్పడానికి అనేకమైన సాకులు ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను గుర్తించుచున్నాడు గనక ఆయన చెప్పుచున్న ఒక మాట వచనములో ఇలా ఉంటుంది. దేవుని పరిశుద్ధ గ్రంథములో ఇర్మీయా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం, తన చివరి భాగం. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. దేవుడు ఇర్మీయా ప్రవక్తతో అడుగుతున్నారు, ఇశ్రాయేల్ ప్రజలతో అడుగుతున్నారు. ఆ మాట ఈ ఉదయకాల సమయం నీతోనే అడుగుతున్నారమ్మా. అయ్యా, నీతోనే అడుగుతున్నారు, నీతోనే మాట్లాడుతున్నారు. నీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉండునా. నిరాశ చెందవద్దు. ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు. ఆయన నీ ప్రార్థనలన్నీ ఆలకించుచున్నాడు. నీ ప్రార్థనలు అంగీకార యోగ్యమైన ప్రార్థనగా మారాలి. తగిన సమయమందు ఆయన నిన్ను లేవనెత్తుటకు తన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని బైబిల్ తెలియచేయుచున్నారు. తన ధనమహాత్యం నీ స్థితిని మార్చడానికి సమర్థమైనదే. ఈ ఉదయం చూడగలమని మనం ఎవరం కూడా కలలో కూడా ఊహించలేం, కానీ ఆయుష్ పొడిగించిన దేవుడు ఉన్నాడు. ఈ ఉదయమును నీకు ఉచితముగా అనుగ్రహించిన దేవుడు సమస్తము అనుగ్రహించలేడా? ఆయన చేయడానికి సమర్థుడవై ఉన్నాడండి. చేయవలసినది ఒకటే, దీన మనస్సు కలిగి, దీనత్వం కలిగి, ప్రేమ కలిగి, జాలి కలిగి దేవుని ఎదుట నీ పరాజయమును ఒప్పుకుంటే చాలు. చాలామంది దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్టు నిలబడలేక చాలామంది అనేకమైన సాకులు చెప్పారు. అందులో నంబర్ 1 ఎవరు తెలుసా? మోషే దేవునితో హోరేబు పర్వతం దగ్గర మగమగ మండుచున్నటువంటి అగ్ని పొద ఎదుట ఇదేమిటి అని తెలియడానికి వెళ్ళినటువంటి మోషే అన్నాళ్ళు వరకు వినలేని అద్భుతకరమైన స్వరమును విన్నాడు. దేవుని ప్రేమను తను అక్కడ రుజుపరచిన ఆ సందర్భం. అతడు దేవునితో మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? నేను నట్టిగల నాలుక గలవాడును, నాకు మాట్లాడడానికి ఉన్నటువంటి స్వాతంత్ర్యం లేని యొక్క స్థితిలో నేను కృంగిపోయానయ్యా, నేను మాట్లాడలేను. చాలామంది ఈ రోజులలో కూడా స్టేజ్ ఫియర్ అనేది ఒకటి ఉంది. భయం, స్టేజ్ ఫియర్. వాళ్ళు స్టేజ్ ఎక్కాలంటే వణుకుతారు, 10 మందితో మాట్లాడాలంటే వణుకుతారు. ఆ భయం వారిలో ఉంటుంది. నీవెటువంటి బలహీనత కలిగిన వ్యక్తి అయినను దేవుని సన్నిధికి నీవు సమర్పిస్తే సగేల భయం నుండి నిన్ను విడిపించుటకు ఆయన సమర్థుడవై ఉన్నాడు. నీ బలహీనతను తొలగించడానికి దేవుడు భూమిలోనికి దిగి వచ్చాడు. వచనం ఏమంటుంది? బలహీనలను బలపరచుటకును, ధైర్యం చెడిపోయిన వారిని ధైర్యపరచుటకును
ఎంత మంచి మాట అండి. ఎస్, నీ బలహీనతను తొలగించడానికి, నీ అధైర్యమును తొలగించడానికి, నీ పరాజయమును తొలగించడానికి, నీ అపరాధములను తొలగించడానికి, నీ శాపం నుండి నిన్ను విడిపించడానికి, నీ పాపముల నుండి నిన్ను రక్షించడానికి సమర్థుడైన వాడొక్కడు నీతో కూడా ఉన్నాడు. అతడే నజరేయుడైన యేసు ప్రభు. అతడే నీ కొరకు బలిమరణం అనుభవించిన దేవుడు. అతడే నీ కొరకు 3వ దినం తిరిగి లేచిన దేవుడవై ఉన్నాడు. ఈ ఉదయమున అనేకమైన నిరాశలతో నా వలన కాదు, నా వలన కాదు, నా వలన కాదు అని చెప్పి కృంగిపోయిన స్థితిలో నేలమట్టం కాకమునుపే దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఆ దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉండునా? నువ్వు ఒకసారి చాలామంది యొక్క సహాయమును నీ కోరారు, వారెవరూ నీకు సహాయపడలేకపోయారు. కానీ ఒక్కసారి దేవుని సహాయం కోరండి. ఒక్కసారి ఆ దేవా అని పిలువండి. ప్రభువా, నా పరాజయం నుండి నన్ను లేపయ్యా, నేను జారి పడకుండా కాపాడగలవాడు నీవే కదా, నీకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని అడిగిన దేవా, నాకు అసాధ్యమే కానీ నీకు సాధ్యం ప్రభువా, నన్ను నడిపించయ్యా, నా వ్యాపారమును నడిపించు, నా చదువును ముందుకు నడిపించు, నా భవిష్యత్తును నడిపించయ్యా, నా కుటుంబమును నడిపించయ్యా, నా తరములను నడిపించయ్యా, పరాజయం నుండి నన్ను లేవనెత్తయ్యా అని ఈ ఉదయం నీ ప్రార్థన చేయగలిగితే ఆయనకు అసాధ్యం అంటే ఏమీ లేదండి. ఎస్, హల్లెలూయా. అపవాది మీ నాశనం కోరుచున్నప్పుడు, అపవాది నీ పరాజయమును కోరుచున్నప్పుడు, అపవాది ఎదుట, శత్రువుల ఎదుట బల్ల భోజనం సిద్ధపరచగలిగిన, అసాధ్యములను సాధ్యపరచుచున్న, క్లోజ్ అయిపోయిన చాప్టర్ అని, ఫుల్ స్టాప్ వేయబడిన సమస్య అని, నా వలన కాదని చెప్పి చేతులెత్తుచున్నటువంటి నా ప్రియమిత్రమా, తన బలిష్టమైన చేతుల ద్వారా నిన్ను లేవనెత్తుటకు, నడిపించుటకు సమర్థుడవై ఉన్నాడు. ఆయన నీ కొరకు మార్గములు సరళం చేస్తాడు. ఆయన నీ కొరకు కొన్ని ఫైల్లే కదిలింప చేస్తాడు. ఎస్, ఆయన నీ కొరకు కొన్ని పునాదులు వేయగలిగిన దేవుడవై ఉంటున్నారు. క్రీస్తు అనబడు బండ మీద స్థిరపరచబడిన అనుభవములోనికి నడిపింపబడడానికి నిన్ను నీవు సమర్పించిన ఎడల, ఎస్, ఆ ప్రభు అద్భుతం చేయబోచున్నాడు. ఆ ప్రభు ఈ దినం నీతో అద్భుతం చేయబోచున్నాడు. నీ లైఫ్ చేంజ్ చేయబోచున్నాడు. నీ కుటుంబ జీవిత వ్యవస్థనే దేవుడు అద్భుతకరముగా మార్చబోచున్నాడు. నీ వ్యాపారంలోనే అభివృద్ధితో నిన్ను లేవనెత్తబోచున్నాడు. చేయవలసింది ఒకటే, ప్లీజ్ దేవునికి ప్రార్థన చేయండి. నాతో కూడా ఏకీభవించి ప్రార్థన చేయగలమా? దేవుడు నీ స్థితిని మార్చబోచున్నాడు. ఆ దేవునికి అసాధ్యం అంటే ఏమై ఈ భూమి మీద లేదండి, లేదు. ఆయన కొరకు కనిపెట్టు వారి ముఖం ఎన్నడూ లజ్జింపలేడు. ప్రార్థిస్తాం. పరిశుద్ధుడా, మమ్మల్ని మికిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నాతో కూడా ఏకీభవించి ప్రార్థించుచున్న ఈ నీ ప్రజల కొరకు నేను ప్రార్థించుచున్నాను. వారేదేదో విషయములలో పరాజయం పొంది, నిరాశ చెంది, వేదన కలిగి, ఇక నా వలన కాదు అని డిక్లేర్ అయిపోయినటువంటి సమస్యల నుండి విడిపించుటకు నీవే సమర్థుడవు కాదా అయ్యా? వారి పరాజయములను తొలగించండి, వారికి జయం అనుగ్రహించయ్యా. వారి కన్నీళ్లను తుడు ప్రభువా. వారి అనారోగ్యం నుండి విడిపించు నాయనా. వారి అప్పుల బాధల సమస్య నుండి వారిని రక్షించు దేవా. సకల విధమైన ఆత్మీయ, భౌతిక, శారీరకమైన ఆశీర్వాదములు వారికి దయచేయి. అనారోగ్యములను దూరపరచు ప్రభువా. అసమాధానములను దూరపరచయ్యా. ఫిజికల్లీ, స్పిరిచువల్లీ, ఫైనాన్షియలీ వారు ఆశీర్వదింపబడుదురుగాక. దేవా, నీవు మా కొరకు కలువరి శిలువలో వేలాడదీయబడి ప్రాణమర్పించిన దేవుడవే, నీ చేతికి అప్పగిస్తుంటున్నా. జయప్రదముగా నడిపించుమని
ప్రభునామమున ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును, తరములను ఈ దినమందు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. వ్యత్యస్తమైన సందేశములతో ఉదయం మనం ఈ విధముగా కలుసుకోవాలి అనుకున్నట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ వచ్చండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ను షేర్ చేస్తూ పరిచయం చేయించండి. మీ విలువైన నిర్దేశములను, సలహాలు, ప్రార్థనా అవసరాలు మాకు తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.